నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి సీతక్క. బాలికలు తప్పనిసరిగా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. యాదగిరిగుట్ట పట్టణంలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్స్ పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. సోమాజిగూడ డివిజన్లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహించడంలో కృషి విజ్ఞాన కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తూనిక్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ ల్యాబ్, రైతు వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగిలాల్ జార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని సందర్శించిన మంత్రి సేంద్రీయ వ్యవసాయ పంటలు, ఉత్పత్తుల ప్రదర్శనలు పరిశీలించి మొక్కలు నాటారు. రైతుల సమస్య పరిష్కారానికి కృషి విజ్ఞాన కేంద్రం ముందుండి పనిచేస్తుందంటే ఆయన తెలిపారు. రైతు రాజ్యం ఎప్పుడు బాగుపడదు. చెప్పండి, రైతు బాగుంటేనే మనం బాగుంటాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇవాళ రైతుల విషయంలో ప్రత్యేకంగా చదువుకుంటున్నా కూడా బడ్జెట్ చూడండి, 1,50,000 కోట్ల రూపాయలను పోయినసారి కంటే 5% అదనంగా ఈసారి రైతు సంక్షేమం కోసం ఇవాళ వ్యవసాయం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం అదనంగా బడ్జెట్ కేటాయించాలని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఇవాళ సాయం దృష్టి కానీ ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఇవాళ విద్య, ఆరోగ్యము, సేంద్రీయ ప్రజాప్రతినిధులు మన సందర్భంగా మా అక్కలు మా ఇంటి లోపలికి ప్లాస్టిక్ రానియం అని మీరు కఠినంగా ప్రతిజ్ఞ చేస్తే ప్లాస్టిక్ అనేది ఇళ్లలోకి రావడం ఆగిపోతే ఊర్లోకి రావడం కూడా ఆగిపోతుంది. కాబట్టి దయచేసి మా సోదరి దయచేసి ఈ దేశంలో భావి తరాల అవసరాలకు ఉపయోగపడేటువంటి రెన్యూవబుల్ ఎనర్జీ వైపు మనందరం కూడా అడుగులేయాలి. గత వారం 10 రోజుల నుంచి చూస్తా ఉన్నాం, ప్రపంచ మార్కెట్లో జరుగుతున్నటువంటి యుద్ధం కారణాల వల్ల సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగిందని. అదే మన ఇంటి వెనుక పెరట్లో మనం బయోగ్యాస్ ఉత్పత్తి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే సిలిండర్ ధర పెరిగినా అంతర్జాతీయ మార్కెట్లో ఎన్ని కుదుపులు వచ్చినా మనకి ఇబ్బంది ఉండదు. ములుగు జిల్లాలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి జాబ్ మేళలో ఎంపీ బలరాం నాయక్ తో కలిసి మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పరిపాలనలో వార్డు సభ్యులు, సర్పంచుల విధానాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళల అభివృద్ధి కోసం సంఘాలకు శాశ్వత భవనాలు, సోలార్ విద్యుత్ ద్వారా ఆదాయం కల్పించడం, మహిళలకు నచ్చిన చీరల పంపిణీ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. హైదరాబాద్ లో చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహిళలందరికీ కూడా హెల్త్ ప్రొఫైల్ ఫ్రీ చెకప్లు ఉండాలని 30 రకాల జబ్బులను చెక్ చేయించడం కోసం రేపటి నుంచి ప్రారంభిస్తున్నాం. అందరూ చెక్ చేయించుకుంటే మనలో ఒంట్లో ఎన్ని జబ్బులు ఉన్నాయో అవన్నీ తెలిసిపోతాయి. దానికి మంచి ట్రీట్మెంట్ కూడా అందుతుంది. కాబట్టి ఆ హెల్త్ ప్రొఫైల్ దాంట్లో కూడా మహిళలు, మహిళా సంఘాల వాళ్ళు మరి అగ్రభాగా నుండి పాల్గొనాలని కోరుకుంటూ మా అక్కలకు, మా సోదరులకు, మా వార్డు మెంబర్లకు, సర్పంచ్, ఉప సర్పంచ్ గారికి, గ్రామ పెద్దలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు, ధన్యవాదాలు. ఇస్తే సాధిస్తారు. మహిళలకు అవకాశాలు వస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. అది ఎవరో పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఎందుకు, మన గ్రామాలలో ఉండే ఫస్ట్ గుప్పెడు బియ్యం పొదుపు 10 రూపాయలు మీరు 10,000 జమ చేసుకుంటే 10,000 గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్ 20,000, 30,000 ఇవాళ లక్షల రూపాయలు మనం లోన్స్ తీసుకుంటున్నాం, ప్రాపర్ గా కడుతున్నాం. ఈ రోజు మహిళా భవనాలు ఇస్తున్నాం గ్రామీణ ప్రాంతాలలో. ఇవాళ 4 ఓపెనింగ్ చేయడానికి భువనగిరి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మహిళలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం హెచ్పివి వ్యాక్సిన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. 14 సంవత్సరాలు నిండిన బాలికలు తప్పనిసరిగా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ తంగలపల్లి శ్రీవాణి రవి కుమార్, నాయకులు, డాక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో ఇక్కడ జీజీహెచ్ ఏదైతే జనరల్ హాస్పిటల్ ఉందో మరి ఇక్కడ ఏదైతే మన యువతులకు, గర్ల్స్ చైల్డ్ కు, బాలికలకు
14-15 ఇయర్స్ మధ్యలో బాలికలకు ఏదైతే సెర్వికల్ క్యాన్సర్ అనేది మరి పెద్ద ఎత్తున ఈ మధ్యలో దానితోటి ఆ క్యాన్సర్ అనేది వస్తుంది కాబట్టి సంవత్సరానికి దాదాపు 1,00,000 మందికి ఈ క్యాన్సర్ వస్తుంది. చాలా మంది చనిపోతుండ్రు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూడా ఇది నడుస్తుంది. ఎక్కడ కూడా ఇతరత్ర వేరే ఏమంటారు కాంప్లికేషన్స్ అనేటివి కూడా ఏముంటాయి. ఇది చాలా సేఫ్ ఇమ్యునైజేషన్. ఇది దేశవ్యాప్తంగా ఈరోజు మొదలు పెడుతున్న సందర్భంగా మరి అందరూ కూడా ముందుకొచ్చి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 14 to 15 ఇయర్స్ గర్ల్ బాలికలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బాలురు కూడా తీసుకోవాలని కూడా చెప్తున్నారు. ఇప్పుడు మేడం చెప్తా ఉండ్రి బాలురు కూడా అంటే బాయ్స్ ఆల్సో అవసరము. పర్టికులర్ గా బాలికలకు మాత్రం ముఖ్యమైనది. యాదగిరిగుట్ట పట్టణంలో బీర్లా ఫౌండేషన్ సౌజన్యంతో రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య మరియు బీర్లా ఫౌండేషన్ చైర్మన్ అనిత రంజాన్ తోఫా కిట్స్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్ మాసం ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైందని, ముస్లిం కుటుంబాలు రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ తోఫా కిట్స్ పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. మా ముస్లిం సోదరి సోదరులందరికీ రంజాన్ పండుగలో ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు ఉంటున్నట్టు ఆ భగవంతుడు కోరుకుంటున్నాను. మీకు హృదయాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రంజాన్ మాసం అంటేనే పవిత్రమైనటువంటి మాసం. ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి కఠినమైనటువంటి ఉపవాస దీక్షతోటి అల్లాహ్ను ప్రార్థిస్తూ తెలంగాణ ముఖ్యంగా ఆలయ నియోజకవర్గం అన్ని విధాల అల్లా లాంచింగ్ చేద్దాం. 11 గంటలకు ఆలయంలో ఇస్తున్నాం. ఇదంతా 150 ఇండ్లే ఉన్నాయని చెప్తున్నారు. ఆలయంలో 480 ఇండ్లు లెక్కకు వచ్చినాయి. ఈడ 10 మంది మీ పెద్దల మా గురువులతోటి పంపిణీ చేసి అందరికి ఇళ్లకు పంపుదామంటే మరి నా మీద ప్రేమతోటి మా చెల్లెళ్ళు మా అక్కలంతా వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ఆశీర్వాదం మీరు చేసే ఈ కఠిన దీక్ష ఆ అల్లా ఆశీర్వాదం కూడా ఆలేరు ప్రజలపైన మా బీర్లా ఫౌండేషన్ మీద నా మీద కూడా ఉండాలని చెప్పి మరొకసారి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మహిళా దినోత్సవ సందర్భంగా ఖైరతాబాద్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ లో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే దానం నాగేంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లో మహిళలు రాణించడం గర్వకారణమని, మహిళలు ప్రభుత్వ పథకాలతో భాగస్వాములు కావాలని కోరారు. దేవరకొండ పట్టణంలో సేరిపల్లి రోడ్లో 10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 10,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల వ్యవసాయ గోదాం నిర్మాణానికి రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల్ నాగేశ్వరరావుతో కలిసి ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ శంకుస్థాపన చేశారు. అలాగే 99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహించిన పైకేరన్ను ప్రారంభించి డిండి మండలం ఎర్రారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ద్వారా ఈరోజు దేవరకొండ నియోజకవర్గంలో 10,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ నిర్మాణానికి పెద్దల గౌరవనీయులు బాలునాయక్ గారు చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన వచ్చిన తర్వాత పేదలకు సన్నబియ్యం ఇవ్వాలని, అదేవిధంగా రైతులకి బోనస్ ఇచ్చి రైతులను వ్యవసాయ ఉత్పత్తులు పెంచిన సందర్భంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ బాధ్యత పెరిగింది, కానీ నిర్మాణాలు కూడా ఆవశ్యకత పెరిగింది. కాబట్టి మరి ముఖ్యంగా నల్గొండ జిల్లాకు సంబంధించి ఎస్ఎల్బిసి కావచ్చు, అదేవిధంగా ఉదయం మన ప్రభుత్వం వస్తే మా ప్రజల యొక్క చిరకాల వాంఛ ఈ నక్కలగండి పూర్తి చేయడంతో పాటుగా డిండి ఎత్తిపోతుల పథకం నక్కలగండి ఎస్ఎల్బిసిలో ఒక భాగం. నక్కలగండి కొత్త ప్రాజెక్ట్ ఒక రిజర్వాయర్, అది రిజర్వాయర్ పూర్తి కావాలి. ఇప్పుడు పెళ్లిపాగలు కూడా పూర్తి కావాల్సి ఉంది. పెళ్లిపాగలు కూడా మొన్ననే బట్టన కూడా చెప్పాను, అది ఫైనాన్స్ పోవాల్సి ఉన్నది. ఫైనాన్స్ క్లియరెన్స్ అయింది, క్యాబినెట్ లో అప్రూవ్ కావాల్సి ఉన్నది. అది అయిపోతే మరి అది రివేజ్ ఎస్టిమేట్ కోసం అని పోయింది. మంచిర్యాల పట్టణంలోని ఐటీఐ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ల్యాబ్ను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లారమ్య, కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతకు ఆధునిక సాంకేతిక శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏటీసీ కేంద్రాలను ఏర్పాటు చేసిందని, వృత్తి విద్యలో నైపుణ్యం సాధిస్తేనే దేశంలోనే కాక విదేశాల్లో కూడా ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. జిల్లా పాలనాధికారి కుమార్ దీపక్
స్థానిక మంత్రాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వాళ్ళు, అదేవిధంగా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రమ్య, అదేవిధంగా స్థానిక కార్పొరేట్ మేయర్ మిగతా కార్యక్రమం తర్వాత వీళ్ళందరికీ ముందు స్టూడెంట్స్కు తప్పకుండా అభినందించగలరు. ఎందుకంటే దాదాపు 45 సంవత్సరాల కింద 40-42 సంవత్సరాల కింద ఐటీఐ ప్రారంభమైంది. ఐటీఐ ప్రారంభమైనప్పుడు 60 మంది విద్యార్థులతో ప్రారంభం చేశారు. ఈరోజు 600 మందికి ట్రైనింగ్ ఇస్తుందంటే ఇప్పుడు ప్రస్తుతం మారుతున్న పరిస్థితులలో మనగారికి ఇన్ఫర్మేషన్ దగ్గర ఇప్పుడు ఉన్న టైంలో ఏఐ టెక్నాలజీ నుంచి చాలా జాబ్స్ ఆబ్సల్యూట్ అయిపోతాయి. అంటే మార్కెట్లో ఏ ఎస్పీకి డిమాండ్ ఉంది, మనం ఉన్న స్టూడెంట్కి ఆ ఎస్పీ ఇస్తే వాళ్ళకి జాబ్ మంచిగా వస్తుంది. ఆ ఆలోచనతో ఈ కొత్తగా ఏర్పాటైంది. అన్ని మసీద్ ఏమైనా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ ఆ మసీద్ బయట పని జరుగుతున్నాయి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కొండ చుట్టూ నిర్వహించిన గిరి ప్రదక్షిణలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీలా ఇలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైకుంఠ ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరి ప్రదక్షిణ ప్రారంభించి కొండ చుట్టూ వేలాది మంది భక్తులతో కలిసి గిరి ప్రదక్షిణ చేసి స్వామివారి మొక్కులు చెల్లించుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా చీర్లలంక గ్రామంలో దళితులకు చెందిన దాదాపు 100 ఎకరాల భూములను రాష్ట్ర టీడీపీ నాయకులు ఆక్రమించారని ఎమ్మెల్సీ కూడిపుడి సూర్యనారాయణరావు జిల్లా స్పందనలో ఫిర్యాదు చేశారు. దళిత భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అమలాపురం నియోజకవర్గంలో కూడా ఇలాంటి భూమి అక్రమ ఘటనలు జరిగాయని తెలిపారు. ఈ విషయాన్ని ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేసి బాధితులకు అండగా ఉంటారని వెల్లడించారు. సోదరులందరికీ నమస్కారం. ఈవేళ గ్రీవెన్స్ సెల్కి వచ్చినటువంటి ముఖ్య విషయం ఏంటంటే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు, పార్టీలో సెక్రటరీ హోదాలో రాష్ట్ర హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తాడి నరసింహరావు సన్ ఆఫ్ తాతారావు, అతని తమ్ముడు తాడి జానకిరామయ్య, అలాగే వాళ్ళ తండ్రి బతుకున్నప్పుడు వాళ్ళ తండ్రి తాతారావు, వీళ్ళంతా కలిసి ఎస్సీలకు చెందినటువంటి మెయిన్ ప్రాజెక్ట్. ముఖ్యంగా ఇలాగా అమలాపురంలో అనేక ప్రభుత్వ భూములు, ఎస్సీలకు సంబంధించిన భూములు కూడా కబ్జాలు చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ అందులో బాగా ఎక్కువ మొత్తంలో 100 ఎకరాలకు పైబడినటువంటి పట్టా భూమిని, మరి లంకల్లో ఉన్నటువంటి భూమిని సేరు లంకలో మరి దౌర్జన్యంగా ల్యాండ్ గ్రాబింగ్ చేసినటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనే విషయం మీద మరి కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ములుగు జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలోని ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ బాధితులకు తక్షణ పరిష్కారం దిశగా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. కొడుకు ఆపరేషన్ అయిపోయిందా? అయిపోయింది కానీ బతకలేదు సార్. 2 సంవత్సరాలు బతికి చచ్చిపోయింది. ఓకే. మీరేమైనా వేరే పని చేసుకుంటున్నారా? నాకు ఏమి లేదు సార్. ఇల్లు ఉన్నది కానీ మొత్తం ఊరుచుడు ఇంత బంటుంటే. మరి ఏం పని చేస్తారు? ఏం చేయ కూలికి పోతారు. సరేగా కూలికైనా పోతున్నారా? మరి భూమిని మీరు అట్లా వదిలేసి వెళ్ళిపోయారా? మంచిర్యాల జిల్లా నస్పూర్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్ ప్రజల నుండి నేరుగా ఆర్జీలు స్వీకరిస్తూ భూ సమస్యలు, పెన్షన్లు, ఇతర సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పట్ట ఇవ్వడం జరిగింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ముసరాంబాగ్లో తెలంగాణ వీరభద్రయ్య సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు, వివిధ ఆటపోటలు నిర్వహించారు. సంఘ పెద్దలు మాట్లాడుతూ మహిళలు ప్రోత్సాహం అందితే చదువులు, క్రీడల్లో కూడా పురుషులకు ఏమాత్రం తక్కువ కాదని పేర్కొన్నారు. ప్రభుత్వం తమ సంఘంపై దృష్టి సారిస్తే మహిళలు మరింతగా రాణిస్తారని తెలిపారు. మన ఒక లేడీస్ది మ్యారేజ్ దినోత్సవం కాబట్టి మా యొక్క సెంట్రల్ సంఘం తరఫు నుంచి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర రేవంత్ రెడ్డి గారి సహచరులకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఏంటంటే ఇది 1972 సంఘం స్థాపించే పెద్దవాళ్ళు దాన్ని కంటిన్యూ చేసుకుంటూ మరి అదేవిధంగా వీరస్వామి గారు అని, రాజేశ్వరరావు కానీ, ఇప్పుడు కొండయ్య గారి వాళ్ళకందరి సహకారం ఇస్తే ముందుకు పోతుంది. ఇప్పుడు మధ్యనే జాతీయ సంఘం అధ్యక్షుడిగా పెట్టాము. రాబోయే రోజుల్లో మా యొక్క సెంట్రల్ సంఘానికి 50 సంవత్సరాలు 60 సంవత్సరాల వాళ్ళకు ఏజ్ వాళ్ళకు కూడా ఈ విధంగా మ్యూజికల్ చైర్ అదేవిధంగా లెమన్ స్పూన్ కూడా అదేవిధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి మేము చేసినటువంటి కార్యక్రమాలు అది కూడా తీసేశారు. అది పద్ధతి కాదు. ఇప్పుడు సరే సార్ ఇప్పుడు కూడా మాకు అదే లెవెల్లో ఇప్పుడు ఉన్నవారు కూడా ఈ ప్రభుత్వం కూడా మనకు సహాయ సహకారం అందించి ఏదో ప్రభుత్వం చేస్తున్నారు. మాకు డబ్బులు పెట్టడం కానీ, ఎడ్యుకేషన్ కానీ, అదే మాదిరిగా వ్యాపారానికి మా వాళ్ళు చిన్న వ్యాపారం చేసుకుంటారు, ఆటోలు కానీ అదే మాదిరిగా వ్యాపారం చేసుకుంటారని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ ఏపీఎస్ కాలనీలో పునర్నిర్మించిన పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సూరారం డివిజన్ కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆలయ ధర్మకర్త రాము, ఆలయ నిర్మాత జారుపాటి నిరంజన్, జేసీబీ రాజుతో పాటు టీఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్, శివాలయ చైర్మన్ మదన్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చౌడ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కాలనీలో మరి శ్రీరామచంద్ర భగవాన్ హనుమాన్ ఆలయంలో మరి శిఖర ప్రతిష్ట మహోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క ఆలయ ధర్మకర్త నిరంజన్ గారు, అదేవిధంగా ఈ యొక్క ఆలయానికి సహకరించినటువంటి సెరెక్స్ కంపెనీ, మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏపీఎస్సీ కాలనీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి భక్తులందరూ కూడా ఆ యొక్క శ్రీరామచంద్రుని ఆంజనేయ స్వామి యొక్క టైరాక్స్ ఇన్స్ట్రుమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారైన యజమాని అయిన శ్రీరామ్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. జై శ్రీరామ్. శ్రీరామ్ శిఖరం దేవదేవస్య దివ్య మంగళ రూపకం అనే ఆరోక్తిగా ఈ దేవాలయానికి శిరస్సుగా, కిరీటముగా, తేజోమయముగా అందించినటువంటి ఈ యొక్క శిఖర ప్రతిష్టకు మనకు సహకరించిన స్టైరాక్స్ ఇన్స్ట్రుమెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు శ్రీరామ్ గారికి మరియు నిర్వాహకులు నిరంజన్ గారికి, ఉత్సవ కమిటీ అధ్యక్షులు భూపాల్ రెడ్డి గారికి, అర్చక స్వాములు రఘునాథాచార్య గారు, వారి కుమారుడు సాకేతాచార్యులు ఎంటెక్ సివిల్ గారు, ఈ యొక్క అశేష భక్త జనావళి సందోహంతో వారి యొక్క సహకారంతో ఈరోజు మనము ముంబై నుంచి చెన్నైకి వెళ్తున్న 40 లక్షల విలువైన గ్లీజరిన్ కెమికల్ లోడ్ను దారి దోపిడీ చేసిన అంతర్జాతీయ ముఠాను కొండమల్లేపల్లి పోలీసులు ఛేదించినట్లు దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాన నిందితుడు ప్రకాష్ రాజేంద్ర సకర్ను అరెస్ట్ చేసి 10 లక్షల విలువైన లారీ, 2.5 లక్షల నగదు, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన నిధుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ రోజు అంతరాష్ట్ర సంబంధించి ఒక లారీ డ్రైవర్ మేము అరెస్ట్ చేయడం జరిగింది. అతని పేరు ప్రకాష్ రాజేంద్ర సకరే, తండ్రి రాజేంద్ర, ఇతను నేటివ్ ఆఫ్ లాతూరు డిస్ట్రిక్ట్, మహారాష్ట్ర. దీంట్లో కంప్లైంట్ లారీ ఓనర్ ఎస్కే షరీఫ్, సన్ ఆఫ్ బాబుమియా, రెసిడెన్స్ ఆఫ్ బీదర్ డిస్ట్రిక్ట్, కర్ణాటక. యాక్చువల్గా దీంట్లో కేసు వివరాలకు వెళ్ళినట్లయితే యాక్చువల్లీ ఈ లారీ ఓనరు కర్ణాటకలో ట్రాన్స్పోర్ట్లో వెహికల్ పెట్టడం జరిగింది. దానికి డ్రైవర్గా ఇప్పుడు నేను చెప్పిన వ్యక్తి ఎవరైతే డ్రైవర్ పెట్టుకున్నాడు. ఇతను మహారాష్ట్ర అక్కడికి వెళ్ళి అక్కడ లోడ్ చేసుకుని అది గోద్రేజ్ గ్లిజరిన్ డ్రమ్ములు ఉంటాయి, అవి వర్త్ ఆఫ్ 33 lakhs. ఆ బండి లోడ్ చేసుకుని అక్కడి నుంచి బయలుదేరి మన పోయ చుండమల్లి మీదుగా మనం మెడ్రాస్ వెళ్తున్నాడు. ఇది జరిగింది, ముఖ్యమైన అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా అతను లారీ ఏదైతే ఉందో ఆ లారీని కూడా రికవర్ చేసినాం. అతని క్యాష్ అతనికి ఇచ్చిన షేర్లో భాగంగా 2.5 lakhs క్యాష్ రికవర్ చేయడం జరిగింది. ఇది ఒక అంతర్రాష్ట్రం ఉంటారు, ఇది ఒక గ్యాంగ్. ఇది యాక్చువల్గా మిగతా వాళ్ళంతా మహారాష్ట్ర రాత్రుల్లో ఉన్నారు, వాళ్ళు కూడా మేము ట్రేస్ చేస్తాం. హైదరాబాద్ ఇది ఎవరైతే అన్నారో వాళ్ళు కూడా మేము ట్రేస్ చేసి రిమైనింగ్ ఏదైతే మెటీరియల్ పోయిందో దాన్ని రికవర్ చేసి వాళ్ళని కూడా రిమైండ్ అయ్యింది జరుగుతుంది. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో రామ్ సేవా సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి నిత్య ఉచిత అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ కార్యక్రమం నిరవధికంగా 999 రోజులు కొనసాగిందని ట్రస్ట్ అధ్యక్షుడు కొంచెం నరసింహారావు, చైర్మన్ విజయ్ కుమార్ అగర్వాల్, ప్రధాన కార్యదర్శి బాలరాజు, జిగిని శ్రీనివాస్ తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా సుమారు 250 నుంచి 300 మందికి ప్రత్యేకంగా అల్పాహారం అందించారు. రేపటితో ఈ సేవా కార్యక్రమం 1000 రోజులు పూర్తవుతున్నందున ఆనందంగా ఉందని తెలిపారు. అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. भूखे को अन्न, प्यासे को जल, रोगियों को दवा और बेरोजगार को रोजगार ये देने वाले राम सेवा समिति दिलसुख नगर में ये 2023 जून से चालू है और यहाँ पर एक दिन भी नहीं रुका. ఎలాంటి ఆటంకం లేకుండా కంటిన్యూగా ఉన్నది. ఇక ముందు కూడా కనీసంగా 3 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలకు కూడా ఇదే విధంగా పెట్టాలని దీనికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేశాము. ట్రస్ట్లో దాదాపుగా 160 మంది జాయిన్ అయ్యారు. అదేవిధంగా ఇక్కడ ఎవరిదైనా మ్యారేజ్ డే కానీ బర్త్డే కానీ ఉంటే వాళ్ళు 2500 రూపాయలు ఇస్తే వారి పేరు మీద వారి సొంత చేతులతోటి వడ్డన చేపిస్తాము. 100 మంది ఈ రోజు వరకు దాదాపుగా ప్రతిరోజు 300 మందికి నిత్య అల్పాహారం మాత్రం చేస్తున్నాము. అందరి సహాయ సహకారాలతోటి దాతల సహకారంతో రామ్ సేవా సమితి ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. జై శ్రీరామ్. రాజమండ్రి అఖిల భారతీయ తేరా పంత్ మహిళా మండల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ అధ్యక్షురాలు కావూరి వరలక్ష్మికి గృహలక్ష్మి స్వాభియాన్ అభియాన్ అవార్డు అందజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రెసిడెంట్ సుమన్ దేవి బోత్రా, సెక్రటరీ ప్రియాంక సింగి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 56 మంది సభ్యులు పాల్గొన్నారు. గుడ్ హెయిర్ హెల్పింగ్ సొసైటీ లీగల్ అడ్వైజర్ కావూరి సురేష్ కుమార్ మహిళలను అభినందించారు. భద్రక ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నిహిత్ 9 కార్యక్రమంలో క్రీడా పోటీలు, పాటలు, నృత్యాలు, రంగోలీ పోటీలలో సుమారు 1000 మంది పిల్లలను ఉత్సాహపరిచింది. విద్యార్థి స్వచ్ఛంద సేవకులు, సిబ్బంది, అధ్యాపకులు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ అడ్వకేట్ డాక్టర్ సోఫియా బేగం పిల్లలను ఉద్దేశించి ప్రసంగించారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ భద్రకతో పాటు సొసైటీకి చెందిన వివిధ కళాశాలల అధిపతులు పాల్గొన్నారు. సన్నిహిత్ 9th ఎడిషన్ కార్యక్రమం ఈరోజు చేపట్టింది. భద్రక ఎడ్యుకేషన్ సొసైటీలో 4 సిస్టర్ కన్సర్న్స్ ఉన్నాయి. భద్రక కామర్స్ కాలేజ్, భద్రక ఎంబీఏ కాలేజ్, భద్రక జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ అండ్ భద్రక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కాలేజ్. ఈ 4 కాలేజెస్ కలిపి సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. సో భద్రక సొసైటీ ఏంటంటే డిగ్రీలు ఇవ్వడమే కాకుండా ఈ సన్నిహిత్ లాంటి సామాజిక బాధ్యత ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి లెస్ ప్రివిలేజ్ చిల్డ్రన్కి ఈరోజు స్పోర్ట్స్ డే ఈవెంట్ నిర్వహిస్తుంది. దీంట్లో భోజనం కానీ వసతి కానీ వాళ్ళ కేర్ సేఫ్టీ అన్ని జాగ్రత్తగా చూసుకుని రోజంతా వాళ్ళు ఆనందంగా వాళ్ళకి ఏమి ఇష్టమైతే అలా పార్టిసిపేట్ చేసే విధంగా మేము వాళ్ళకి సదుపాయం చేసి మా స్టూడెంట్స్, కోఆర్డినేటర్స్, ఫ్యాకల్టీ సో ఇవాళ గ్యాదరింగ్ చూస్తే చాలా మంది పిల్లలు స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ వెనకాల మెయిన్ గా ఎంబీఏ పిల్లలు ఆధ్వర్యంలో వాళ్లే ఇనిషియేటివ్ తీసుకుని రేపొద్దున భవిష్యత్తు ఎలా ఉంటుంది పిల్లలకి అని వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ చాలా మంచి ప్రోగ్రామ్. ఇది 9th పటాన్చెరు పట్టణంలో ప్రాంతీయ ఆసుపత్రిలో మహిళా దినోత్సవ సందర్భంగా 14 నుంచి 15 సంవత్సరాల బాలికలకు హెచ్పివి గర్భాశయ క్యాన్సర్ నివారణ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ నేత్రావంతి, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ నాగనిర్మల మాట్లాడుతూ బాలికలు సరైన వయసులో హెచ్పివి టీకా తీసుకుంటే భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ యొక్క డ్రైవ్ని మన వైద్య విధాన పరిషత్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ పటాన్చెరువులో ఈరోజు ఎమ్మెల్యే గారు లాంచ్ చేశారు. దీనివల్ల 14 నుంచి 15 సంవత్సరాల వయసు గల ఆడపిల్లలు ఫస్ట్ డోసులో లబ్ధి పొందాలి. ఖచ్చితంగా అందరూ దీని అవగాహన కల్పించుకొని వ్యాక్సిన్ తీసుకోవాలి. బిఫోర్ ఎక్స్పోజర్ ఆఫ్ ది సెక్స్ మన పిల్లలకి అంతా ఇస్తున్నాం కాబట్టి మెయిన్ మన ఇండియాలో సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయిన వాళ్ళ సంఖ్య, ఆడపిల్లల సంఖ్య ఎక్కువగా ఉంది. దాని గురించి గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని తీసుకునే తర్వాత ఏమి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండదు. సో హాఫ్ అన్ అవర్ ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ ఇక్కడ కూర్చోబెట్టే పంపిస్తున్నాము. రూపాయి ఫౌండేషన్ ఆధ్వర్యంలో 14వ వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు నాగమల్ల అనిల్ కుమార్, ప్రాజెక్టు చైర్మన్ జగన్ శ్రీనివాస్, కో చైర్మన్ బాలరాజు మీడియాతో మాట్లాడుతూ పేద మరియు మధ్యతరగతి కుటుంబాలకు సహాయం చేయడం తమ లక్ష్యమని తెలిపారు. కులమతాలకు అతీతంగా వివాహానికి 20 రోజుల ముందుగా సమాచారం ఇస్తే పుస్తమెట్టలు, భోజన ఏర్పాట్లను ఫౌండేషన్ తరఫున అందిస్తామని వెల్లడించారు.
ఎన్ని పెళ్లి లక్షలు మేము చేయడానికి సిద్ధంగా దీని ప్రాజెక్ట్ చైర్మన్ జగిని శ్రీనివాస్ గారు, అట్లే కో చైర్మన్ ఎడవేలు బాలరావు గారు, వాళ్ళిద్దరు సహాయ సహకారంతో పెళ్లిళ్ళు చేయటం మాకు దేవుడిచ్చిన వరం లెక్క భావిస్తున్నాము. అది అందరికీ రాదు అదృష్టం, ఆ అదృష్టం మాకు చెందుతుంది. ఎల్లకాలం జీవితం మొత్తం సుఖశాంతులతో 12 బిడ్డతో చూడాలి. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డులో జూనియర్ కాలేజ్ వెనక భాగంలో ఉన్న ఎల్బీ కాలనీ మధ్యలోని మెయిన్ రహదారి పక్కన మంచినీటి పైప్లైన్ పగిలి నీరు వృధాగా పోతుందని వెంటనే మరమ్మతు చేయాలని స్థానికులు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సేంద్రీయ వ్యవసాయం వైపు రైతులు దృష్టి సారించాలన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. మహిళల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి సీతక్క. బాలికలు తప్పనిసరిగా హెచ్పివి వ్యాక్సిన్ తీసుకోవాలన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదగిరిగుట్ట పట్టణంలో ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్స్ పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. సోమాజిగూడ డివిజన్లో జరిగిన మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దానం నాగేందర్. BCN న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.